యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామములో మరొక ఆదివారం ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా ఈరోజు అంశము, నువ్వు ప్రభు కొరక లేదా ప్రజల కొరక? కొన్నిసార్లు మనము ప్రజల కొరకు అయితే ప్రభుని ఏమాత్రం కూడా సంతోషపెట్టాం. ఈరోజు చూడండి, ప్రజలు ఏమైపోతారో, పరిస్థితులు ఏమైపోతాయో, సొసైటీ ఏమనుకుంటారో, ఇవన్నీ ఎక్కువగా ఆలోచిస్తుంటాం. మనం ఎక్కువగా ప్రజలను సంతోషపెట్టాలని, లేకపోతే ప్రజల యొక్క మెప్పును పొందుకోవాలని, లేదా ప్రజల యొక్క ఆలోచనల ప్రకారం మనం వెళ్ళగలిగితే ప్రజల దగ్గర మనం మంచి పేరు పొందుతామని. ఈరోజు నా అంశము, నువ్వు ప్రజల కొరక ప్రభువు కొరక? నీకు నువ్వే ప్రశ్నించుకో. చెక్ యువర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితాన్ని ఈరోజు పరిశీలన చేసుకుని తిరిగి వెళ్ళు. దేవుడు ఒక ఆదివారం నేను తీసుకొచ్చాడు అంటే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గుర్తుంచుకో, వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విషయాలు మర్చిపోకో. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు త్రూ వర్డ్, త్రూ మ్యాన్ ఆఫ్ గాడ్. వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గుర్తుంచుకో. రెండోది, వాక్యం ఆల్వేస్. అందుకంటాడు కదా, మీరు ఈ వాక్యాన్ని బడితే ఆ వాక్యాన్ని, అందుకంటాడు కదా, మిమ్మల్ని సంతోష పెట్టే వాక్యము లేదా కల్పనా కథలతో కూడిన వాక్యము నేనేమాత్రం సరిచేయవు, వాక్యానుసారమైన బోధే నిన్ను సరిచేస్తాను. మొదటిది, నీ కొరకే మాట్లాడుతున్నాడు, నిన్ను సరిచేయడానికే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని కట్టాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈరోజు నేరుగా దేవుడు మాట్లాడతాడు. అందుకని ఎవరి జీవితాలైనా కట్టాలి అంటే దేవుడు వాళ్ళతో నేరుగా మాట్లాడడానికి ఇష్టపడతాడు, నీతో మాట్లాడా. అందుకనే కొన్నిసార్లు వెళ్తున్న పరిస్థితులు, వెళ్తున్న విపత్తులు నీకెందుకు కనబడతాయి అంటే దేవుడు నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ముందు ఏం చేస్తాం తెలుసా? డైరెక్ట్ గా ఇక్కడ మంచి ప్రణాళిక ఉంది, లేకపోతే ఇక్కడ మంచి ప్లాన్ ఉందని ఇంజనీర్ ప్లాన్ తీసుకోగానే అక్కడ ఏవైనా ఉంటే ముందు డిమాలిష్ చేసేస్తాం. అంటే ఇంకా అవన్నీ కూడా డిమాలిష్ అయిపోతాయి. ఎందుకు అంటే సదును చేసి కడితే ఆ నాణ్యత పేరు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను ఇష్టపడుకో. ఈ ఉదయకాల సమయంలో నా అంశము, నువ్వు ప్రభువు కొరక ప్రజల కొరక? పక్కవారి వైపు తిరిగి చెప్పండి, నువ్వు ప్రభువు కొరక ప్రజల కొరక? ఈరోజు గుర్తుంచుకో, ఎవరి కొరకు? ఈరోజు నువ్వు ప్రజల కొరకైతే నీ జీవితం ఏమవుతుందో చూద్దాం. లేదా దేవుని కొరకు అయితే ఏమవుతుందో? దేవుని కొరకు తెలుసు, దేవుని కొరకు. అందుకంటాడు కదా, నా కొరకు ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు ఉన్నత శిఖరాల మీద దేవుడు ఉంచుతాడు. నా తట్టు తిరుగువాడిని నేను ఘనపరుస్తాను అన్నాడు కదా. దేవుడు వైపు ఉన్నవారు ప్రజలను ఎప్పుడు దేవుడు దీవిస్తాడు. అందులో ఏమని, కానీ ప్రజల గురించి ఆలోచించి, ప్రజల మెప్పును కొనుక్కొని, ప్రజల్ని ఇష్టపడి, ప్రజల యొక్క సంతోష పెట్టే వారి జీవితం ఏమైపోయిందో ఒక ఇద్దరు వ్యక్తులు మేము ముందు చూడాలనుకున్నాం. దానికి ముందు ఈ యొక్క ప్రభువు కొరక ప్రజల కొరక అనే అంశము ఒకసారి ఈ యొక్క మూలవాక్యాన్ని చూడాలని నేను ఆశపడతాను. గలతీ 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనగోచున్నానా, దేవుని దయను జూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టగోరు వాడినైతే క్రీస్తు దాసుడను కాకపోయేదను. గుర్తుంచుకో, ఈరోజు అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాను, నేను పీపుల్ ప్లీజింగ్ అనుకో, దేవునికి దాసుడిగా ఉండలేదు. ప్రజల సంతోషం కోరికాను అనుకో, ప్రజలకు ఇష్టకరంగా ఉన్నాను అనుకో, ప్రజల మెప్పును పొందుకుంటున్నాను, ప్రజల దగ్గర మంచివాడిని అనిపించుకుని, ప్రజల దగ్గర పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాను అనుకో, ప్రభువుకి ఏమాత్రం దాసుడిగా, ప్రభు యొక్క కుమారుడు కాదు. అందుకంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు అల్లా నువ్వు ఎవరవాట? ధన్యుడివి. ఆమేన్. గుర్తుంచుకో, నిందించి, హింసించి, చెడ్డ మాటలు పడితే నువ్వెవరివి? యు ఆర్ ద బ్లెస్డ్ వన్. మర్చిపోతున్నాం ప్రియులారా. మనం దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టమైన. ఈరోజు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిర్గమకాండం 32 మనకి అక్కడ చూసినట్లయితే కేవలం 34 వచనాలు ఉంటాయి. 32 అధ్యాయంలో 34 వచనాల్లో 3 పారాగ్రాఫ్స్ కనబడతాయి. ఒకటి ఏంటి అంటే మోషే కనబడతాడు, అహరోను, ప్రజలు, దేవుడు. ఈ యొక్క సంభాషణలు ఏంటి అంటే మోషే కొండ మీదకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అహరోనుకి ప్రజలను అప్పగించినప్పుడు అహరోను ఏం చేస్తాడంటే ప్రజలు అందరూ కూడా అహరోను దగ్గరికి రావడం, అక్కడ దూడను తయారు చేయడం. ఆ దూడ చూసిన వెంటనే మోషే ఎప్పుడైతే కొండ దిగి వస్తాడో ప్రజలు చేస్తున్న ఆ యొక్క భయంకరమైన విగ్రహారాధన చూసి మోషే కోపెద్రికుడు అవ్వడం. ఆ సమయంలో మోషేతో దేవుడు మాట్లాడు, ఈ ప్రజలను నశింపజేస్తాను, ఈ ప్రజలను నేను తుడిచి వేస్తానంటే మోషే ప్రజలకి దేవుడికి అడ్డుగోడగా ఉండడం. ఇవన్నీ జరిగినవే. ఇక్కడ అహరోను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒకసారి బైబిల్ ఉన్నట్లయితే బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమకాండం 32 అక్కడ అహరోను గురించి ఒక 4 లేదా 5 విషయాలు చూద్దాం. ప్రజల్ని సంతోషపడుతున్నావా, దేవుని సంతోషపడుతున్నావా? ఈరోజు అంశం అదే కదా. ఒకసారి చూద్దాం 32 నిర్గమకాండం. చూడండి, మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఆ దేవతను మా కొరకు చెయ్యము. చూడండి, మోషే ఇంకా కిందకి రాకపోవడం తర్వాత ఏం చేస్తున్నాడట? ప్రజలు అహరోను దగ్గరకు వచ్చి
కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పారు. అతను అనగా అహరోన్తో డిస్కస్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా వచ్చారు, ఇజ్రాయేల్ ప్రజలు. చూడండి ఒకసారి, 30 లక్షల మంది కంటే ఎక్కువ మంది, అందులో కొంతమంది పెద్దలు లేకపోతే వయసు ఉన్నవారు అహరోన్ దగ్గరికి వచ్చాడు. అహరోను ఏడి మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. మోషే కొండ మీదకి వెళ్ళాడు, దేవునితో ఉన్నాడు అన్నాడు, బ్రతుకున్నాడో చనిపోయాడు. ఆ రోజులో ఫోన్ కాల్స్ లేవు, ఈమెయిల్స్ లేవు, ట్విట్టర్ లేదు, ఆర్కుట్ లేదు. ఇప్పుడు చూడండి, యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రతిదీ ఇన్స్టాలో పెడతావు. ఏం ఉపయోగం? అది టెలిగ్రామ్ లో పెడతావు. ఏం ఉపయోగం? నువ్వు ఏం చేస్తున్నావు ప్రభువు తెలియాలి తప్ప ప్రజలకు తెలియకూడదు. మనం చేసే ప్రతిదీ కూడా మేము ఈ హోటల్లో ఉన్నాము, లేకపోతే మేము ఈ మీటింగ్ లో ఉన్నాము, ప్రజలు మనం వి ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ పీపుల్, వీఆర్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. దేవుడు ఇచ్చాడు ఈ స్థాయి, దేవుడి కోసం బ్రతకాలన్న కనీసం మన ఆలోచన మర్చిపోతాం. ప్రజలందరూ కూడా అహరోన్ దగ్గరికి వచ్చారు. మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో మాకు తెలియదు. కాబట్టి అహరోను మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన ఒక దేవుడు మాకు అవసరం, ఒక దేవతను తయారు చేయి. ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు చూడండి అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమైనా మాకు తెలియదని. అందుకు అహరోను, సెకండ్ వర్స్, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పగా, ఫస్ట్ థింగ్ వాళ్ళందరూ వచ్చి అడిగితే అహరోన్ నిజంగా దేవుని భయము, భక్తి. ఆల్రెడీ మోషేని అప్పటికే చూశాడు. ఏం చూశాడు తెలుసా? ఎర్రసముద్రం 2 పాయలు అవడం చూసేశాడు, ఐగుప్తు నుంచి విడిపించడం చూశాడు, 10 తెగుళ్ళు చూసిన అహరోను ప్రజలందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు రెస్పాండ్ అయిపోయాడు. ఈరోజు నువ్వు ప్రజలకు రెస్పాండ్ అవ్వకూడదు, ప్రభు మాటకి రెస్పాండ్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ రెస్పాండ్ దేనికి అవ్వాలి తెలుసా? ప్రభు మాటకి. ప్రజలకు రెస్పాండ్ అయ్యేవా? నేను చెప్తున్నాను, ఐ టెల్ యూ, డెఫినెట్ గా ఒకరోజు నీ బట్టి ప్రజలైనా నాశించిపోతారు, నువ్వేనా నాశించిపోతావు. మర్చిపోక ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ నువ్వు ఏమై ఉన్నావు ఒకసారి గుర్తించుకో. ప్రజలకు ఎందుకు స్పందిస్తున్నావు? ప్రభువుకు స్పందించాలి, ప్రభు మాటకు విధేయత చూపెట్టాలి. ప్రభు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని తెరిచి కూర్చోవాలి. ప్రభు మాట్లాడుతున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. అహరోన్ దగ్గర ప్రజలందరూ వస్తే ఏమన్నా అహరోన్, నాకైతే తెలీదు, మోషే ఒక మాట చెప్పాడు, ఆయన వచ్చేంత వరకు వేచి ఉండాలి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆల్రెడీ మాట్లాడాడు కదా. యాభై దేవుడు మన దేవుడు, యెహోవాయే మన రక్షకుడు. అందుకంటాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, నేనే ఉన్నవాడిని అనువాడిని అయి ఉన్న దేవుడు. అందుకంటాడు కదా మోషేతో మాట్లాడతా, ఐయామ్ ఓ ఐయామ్, నేనే ఉన్నవాడిని అనువాడిని. ఆ దేవుడు మనకున్నాడు. మనం ఓపికగా ఉందాం, వేచి ఉందాం అని చెప్పాలి. కానీ ప్రజలు చెప్పిన దానికి రెస్పాండ్ అయిపోయాడు. ఈరోజు నీ స్పందన ప్రజలు చెప్పిన దానికి కాదు, ప్రభువు చెప్పిన దానికి స్పందించు, సేవకుడు చెప్పిన దానికి స్పందించు. ప్రజలు ఎవరు వచ్చి నీ దగ్గర చెప్తారు, అమ్మ ఎలాగని, దానికి స్పందిస్తావు. దానికి స్పందించడం వల్ల నీ ఆత్మీయ జీవితం మెరుగుపరచు. ఫస్ట్ థింగ్, అహరోన్ రెస్పాండ్ టు ద పీపుల్, నాట్ రెస్పాండ్ టు ద గాడ్, నాట్ ఒబే టు గాడ్. దేవునికి విధేయత చూపెట్టలేదు, దేవుని మాటకి స్పందించలేదు, ప్రజలకు స్పందించాడు. రెండోది చూడండి, ఆ కిందకి అలా చదువుకుని వెళ్ళిపోతే చూడండి ఏమని రాస్తున్నాడు. ప్రజలందరూ తమ చెవులను తీసుకొని, 4th వర్స్, అతడు వారి యొద్దకు వాటిని తీసుకుని పొగరుతో రూపం ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాను. సెకండ్ థింగ్ ఏం చేశాడు తెలుసా? ఇటుకే డెసిషన్, నిర్ణయం తీసేసుకున్నాడు. బంగారు దండి ఒక దూడను తయారు చేశాడు. నువ్వు ప్రజలకు స్పందిస్తే నీ నిర్ణయాలన్నీ ప్రజలకు ఇష్టకరంగా ఉంటాయి. ప్రభువుకు స్పందిస్తే, సేవకుడికి మాటకు స్పందిస్తే నీ క్రియలన్నీ ప్రభువుని సంతోషపెడతాయి. అంతే. నువ్వు దేవుని కొరక, మనుషుల కొరక, ప్రభువు కొరక, ప్రజల కొరక. ఫస్ట్ రెస్పాండ్ అయ్యాడు. రెండోది ఇటుకే డెసిషన్, నిర్ణయం తీసేసుకున్నాడు. ప్రజల మాటకు స్పందించిన వాడు ప్రజలకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప ప్రభువుకి ఇష్టమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోలేదు. గుర్తుంచుకో, నువ్వు తీసుకునే నిర్ణయాలు ప్రభువుని సంతోషపెట్టాలి. నువ్వు తీసుకునే నిర్ణయాలు ఈ సంవత్సరంలో 2025లో ప్రతి డెసిషన్ ఎలాంటి డెసిషన్ ఉండాలి? నేను ఉద్యోగం కొడితే నీ ఇంట్లో బాగుంటుంది, కానీ ఈ సంవత్సరం అంతా పరిశుద్ధంగా ఉంటే నువ్వు దీవించబడతావు, దేవుడు ఆనందిస్తాడు. ఈ సంవత్సరంలో నేను ఎలాగైనా జాబ్ కొట్టియాలి, ఈ సంవత్సరం ఎలాగైనా ఈ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసి నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదించాలి, లేకపోతే నేను సాఫ్ట్వేర్ సెక్టర్లోకి వెళ్ళిపోవాలి, నేను హై క్యాడర్లో ఉండాలి. ఇవన్నిటిని బట్టి నువ్వు ఎంత కష్టపడతావో ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మానకంట సంఘానికి వెళ్తావు. ప్రజలు, నీ పేరెంట్స్, లేకపోతే నీకున్న చుట్టూ వారిని చూసి నువ్వు డెసిషన్ తీసుకుంటే వాళ్ళే ఆనందిస్తారు. కానీ నీ ఆత్మీయ జీవితానికి తగిన నిర్ణయాలు తీసుకుంటే ప్రభు ఆనందిస్తాడు. హల్లెలూయా. ఈ ఆదివారం గుర్తుంచుకో, నువ్వు ప్రజలకు స్పందిస్తే ప్రజల నిర్ణయాలు తీసుకుంటావు, ప్రభువుకు స్పందిస్తే ప్రభువుకి ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటావు. థర్డ్ థింగ్ చూడండి, అక్కడ ఇంకా కిందకు వెళ్తున్నప్పుడు, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పౌరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నేను రప్పించి నీ దేవుడు ఇదే అనేది. ఆరోన్ అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టింది. సెకండ్ థింగ్, ఈ మేక్ ఏ సాక్రిఫైస్. బలిపీఠం కట్టించాడట, బలి అర్పించేస్తున్నాడు, అంటే ఈ సాక్రిఫైస్ చేసేస్తున్నాడు.
ఈరోజు మనము ఓల్డ్ థింగ్స్ కి తెగ నరిగిపోతాం. ఇక్కడ ఉన్న యవనస్తులు చూడండి, వీడు ఉద్యోగం అంటే ఈ లాస్ట్ మంత్ లో మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో ఎంత నువ్వు ప్రభు కొరకు సాక్రిఫైస్ చేసావు. ఉద్యోగంకి వెళ్ళిపోయి, పనికి వెళ్ళిపోయి, వర్క్ వెళ్ళిపోయి, ఆఫీసులకు వెళ్ళిపోయి, వీటి కోసం తెగ సాక్రిఫైస్ చేసేస్తాం. కానీ దేవుని మాటకి సాక్రిఫైస్ చేయడానికి సెలవడ్డు వస్తుంది. ఆ రోజే హాస్పిటల్ పనులు ఉన్నాయంటారు, ఆ రోజు మా పిల్లలు బాగోలేదని చెప్తాం, ఏవేవో చెప్పుకుని వెళ్తావు. నీ జీవితాన్ని ఇంకేం కడతాడు దేవుడు 2025లో? దేవుడి చిత్తం నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు బలు అర్పించాల్సింది, నువ్వు సాక్రిఫైస్ చేయాల్సింది మనుషుల కోసమో, మనుషులు కట్టించిన కట్టడల కోసమో కాదు, నీ మనుషులు సంతోషపడి. చూడండి, ఒకసారి ఆలోచన, నీకు జాబ్ రాకముందు నీ భార్య ప్రార్థన చేసి కన్నీరు కాచేసిందా? అసలు నీకు ఏ అమ్మాయి వస్తుందో తెలీదు. నీ జాబ్ కోసం సేవకులు ప్రార్థన చేశారు, నీ జాబ్ కోసము సంఘం కన్నీరు కార్చింది. నీకు జాబ్ వచ్చాక ఎంతసేపు నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తావా తప్ప ప్రభు కొరకు ఆలోచించవు, సేవకుల గురించి సంఘం గురించి ఆలోచించవు. వాళ్ళ కోసమే త్యాగపూరితం, వాళ్ళ కోసమే సాక్రిఫైస్, వాళ్ళ కోసమే సమాధాన బలు, వాళ్ళ కోసమే ఏదైనా చేసేస్తాం, ఇల్లుని కట్టేస్తాం, అన్ని చేస్తాం. నేను చెప్తున్నాను, మనుషులకు స్పందించినాడు మనుషులకి ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటాడు. వాడు మనుషుల కోసమే సాక్రిఫైస్ చేసేస్తాడు. చూడండి, అప్పుడు ఈ మేక్ ఏ బర్న్ సాక్రిఫైస్, వంట ఆఫరింగ్ ఇచ్చేశాడు, ఇంక బలు అర్పించేస్తున్నాడు. ఆ సమాధాన బలు లేకపోతే బలిపీఠం కట్టించేసి ఇంక అర్పణలు అర్పించడానికి ఇష్టపడిపోతున్నాడు. ఈరోజు నువ్వు ఒకసారి ఆలోచించు, క్రైస్తవుడిగానా నువ్వు మనుషులను సంతోషపెడితే నీ నిర్ణయాలన్నీ మనుషులకి ఇష్టకరంగా ఉంటాయి. చూడండి, అర్పణలు అర్పించేస్తున్నాడు, బలు అర్పించేస్తున్నాడు. అసలు ఎందుకు పిలువబడ్డావు? అసలు నువ్వు ఈ 2025లో గుర్తుంచుకో, గమనించు, ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 4వ విషయం చూడండి, చెప్తాను. ఏమని రాస్తున్నాడు అంటే, అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టి, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మనోడు ఏమైపోయాడట? దేవుని నామాన్ని ఉచ్చరించేస్తున్నాడు. ఏమని అంటే, దేవునికి మనం పండగ చేస్తున్నాము. అక్కడ ఆ మాట చదువుతున్నప్పుడు అనిపించింది, చాలా బాధ అనిపించింది. రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా ఏమని ప్రచారం చేస్తున్నాడు? ఈ ప్రొక్లైమ్, వి వాంట్ టు డు ద ఫెస్టివల్ ఫర్ జెహోవా. మనం యెహోవా దేవునికి పండగ చేస్తాం. దూడనెట్టుకున్నా, మనుషులు సంతోషపెట్టా, ఫంక్షన్ లో ఆదివారం పాటు పెట్టి ప్రభు సంతోషపడాలని ఆశపడుతున్నావు. నువ్వేం క్రైస్తవుడు నాకు తెలియక అడుగుతాను. ఇక్కడ అదే రాస్తున్నాడు, దేవుని కొరకు యెహోవాకు పండగ చేస్తాము అని ప్రచారం చేస్తున్నాడు, అందరికి ప్రొక్లైమ్ చేసేస్తున్నాడు. ఈరోజు గుర్తుంచుకో, దేవుని కొరకు బ్రతికినోడు దేవుని మాట చెప్తాడు. దేవుని కోసం పండగలు, పబ్బాలు, ఆచారాలు సంపాదించు. అందుకంటాడు కదా, డోంట్ ఫాలో ద ట్రెడిషన్, డోంట్ ఫాలో ద డినామినేషన్, let us follow the divinity. నువ్వు ఆచారాలు కాదు, ఆయన యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన లక్షణాలు కలిగి ఉన్నావు. నీకు అలవాటు అయిపోయిందేమో క్రైస్తవ జీవితం. 2024లో ఎక్కడున్నావో 2025లో కూడా అదే ట్రెడిషన్స్, అదే ఫార్మెట్లో వెళ్ళిపోతున్నాం, అదే జీవితాన్ని జీవిస్తున్నాం. వాట్ ఈస్ ద యూజ్ ఫర్ దాట్? దానివల్ల ఏం ఉపయోగం? ఒకసారి ఆలోచించు. ఇక్కడ చూడండి ఏమంటాడు, మొదటి ప్రజలకు స్పందించాడు, ఈ రెస్పాండ్ టు ద పీపుల్. సెకండ్ ఏం చేశాడు, ప్రజలకు ఇటుకే డెసిషన్, నిర్ణయాలు తీసేసుకున్నాడు, బంగారం తిండి దూరం తయారు చేస్తాడు. మూడోది ప్రభువు కొరకు ఒక బలిపీఠం కట్టించేశాడు. బలిపీఠం నువ్వు సాక్రిఫైస్ చేసేస్తావు, నువ్వు బలిపీఠాలు కట్టించేస్తావు నీ సొంతంగా. నాలుగోది ఏం చేస్తున్నాడట, ప్రభు కొరకు పండగ చేద్దాము. అక్కడ చూడండి ఆ మాట రాదు, ఏమంటున్నాడట, పండగ జరుగునని చాటింపు చేస్తున్నాడు. అమ్మా అందరూ వినండి వినండి, ఏమని చేస్తున్నారు, రేపు మనం యెహోవా, అసలు దేవుడు అంది ఆల్రెడీ రాసేశారు తప్ప, ఆయన తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదు. నువ్వు ఏ విగ్రహం అయినా కానీ, ఆకాశం కానీ భూమిని కింద కానీ ఏ విగ్రహం పూజించకూడదు. నీ ఉద్యోగం విగ్రహం అయిపోయిందా, నీ ధనము విగ్రహం అయిపోయిందా, నీ జీవితం విగ్రహం అయిపోయిందా, ఏది విగ్రహం అయిపోయింది, నీ పిల్లల విగ్రహం అయిపోయిందా, నువ్వు దేవునికి రెస్పాండ్ అవ్వట్లేదు, మనుషులకు రెస్పాండ్ అవుతున్నావు. గుర్తుంచుకో, గమనించి ఈరోజు నువ్వెవరైనప్పటికీ అహరోను జీవితం నుంచి ఈ 5 విషయాలు నేర్చుకుందాం. 5వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, సమాధాన బలు అర్పించింది. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి, అక్కడ రాస్తే ఏమంటే ఆడుటకు లేచిరట కదా. బికాస్ ఆఫ్ హిస్ డెసిషన్ పీపుల్ ఆర్ స్పాయిల్డ్. చివరిది, నువ్వు మనుషులను సంతోష పెడితే మనుషులు నాశనానికి నడిపిస్తావు. నువ్వు దేవుని సంతోష పెడితే మనుషులు దేవుని వైపు త్రిప్పబడడానికి ఇష్టపడతారు. బికాస్ ఆఫ్ హిస్ రెస్పాండ్ పీపుల్ ఆర్ స్పాయిల్డ్. బికాస్ ఆఫ్ హిస్ రెస్పాండ్ people are worshipping idols. Because of his response people are against the God's will. ప్రజలకు మనోడు స్పందించడం వల్ల నువ్వు ఇంటికి యజమానిగా ఉన్నావు, ఇంటికి పెద్దగా ఉన్నావు, నువ్వు వాక్యానికి విరోధమైన దేనికి కూడా స్పందించకూడదు చెప్తున్నాను. మరలా
నువ్వు దేనికి స్పందించాలి తెలుసా? వాక్యం ఏది చెప్తుందో దానికే స్పందించాలి. దేవుడు ఏది చెప్తున్నాడు, సేవకులు ఏం చెప్తున్నాడు, ఆ మాటకి తప్ప దేనికి నువ్వు స్పందించినా నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, నీ జీవితాన్ని బట్టి నీ దగ్గర ఉన్న ప్రజలు ఎవరు తెలుసా? నీ వైఫ్, నీ పిల్లలు, నీ యొక్క ఆధీనంలో ఉన్న నీ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు నాశనం అయిపోతారు. మరలా గమనించు. అందుకే చివరికి నేను కన్క్లూజన్ ఇచ్చి ముగించేస్తాను. మోషే కిందకు వచ్చాక అహరోన్ చెప్తున్న స్టేట్మెంట్ చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు. అది అధ్యాయము నిర్గమకాండం 32వ అధ్యాయము 23వ వచనం చూడండి. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులోని మమ్మల్ని రప్పించిన వాడు ఆ మోషే ఏమైనా మాకు తెలియని అనేది. అందుకు నేను ఎవరి వద్ద ఈ బంగారం ముందునో వారు దాన్ని ఓడదీసి తిండని చెప్పి తిని నేను దానిలో అగ్నిలో వేయగా ఆ దూడ ఆయను. ఆ పై వర్షం చూడండి, ఇప్పుడు 22. అహరోను నా ఏలినవాడా, ఎవరు? మోషే నా ఏలినవాడా, నీ కోపం మండనియ్యకము, నువ్వు నా మీద కోపడు, ఈ ప్రజలు దుర్మార్గులనే మాట నీవు ఎరుగుదువు కదా. చూడండి ఇప్పుడు ఎలా స్పందించాడట. మోషే రాగే మోషే యొక్క కోపం, అమ్మో దేవుని యొక్క సేవకుడు వచ్చేసరికి ఏమంటాడు, ఈ ప్రజలు దుర్మార్గులండి, ఈ ప్రజలు వెరస్ట్ అండి, ప్రజల మీదకి తోసేస్తున్నారు. ఈ రోజు ప్రజలకు రెస్పాండ్ అయిన వాడు చివరికి ప్రజలని తోసి. అందుకే అంటాడు అక్కడ ప్రజలు అనేక మంది నశించిపోయారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, అనేక మంది శాపానికి గురైపోయారు. ఈరోజు గుర్తుంచుకో, గమనించు, నువ్వు దేవునికి రెస్పాండ్ అవ్వు, దేవుని మాటకు స్పందించు, సేవకుడి మాటకు స్పందించు. అది నీకు ఆశీర్వాదం ప్రియుడా, నీకు గొప్ప దీవెన తెచ్చిపెడతాది. అయ్యా 2025లో నీ మాటకు విధేయత చూపెట్టాలి, నీ మాటకు స్పందించాలి, నీ కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, నీ కొరకు నేను సాక్రిఫైస్ చేయాలి. నీకు బలిపీఠాన్ని కట్టించాలి తప్ప మనుషుల కొరకు కాదు. విగ్రహానికి బలిపీఠం కట్టించాడట. విగ్రహం గురించి ఇది యెహోవాకు పండగ ఆచరిద్దాం అని చెప్తున్నాడట. యెహోవాకు నచ్చింది ఎప్పుడు కూడా వాక్యానుసారంగా ఉంటుంది. దేవుడికి నచ్చింది ఎప్పుడు కూడా సమాధానాన్ని ఇస్తుంది. దేవుడికి ఇష్టమైన ప్రతి కార్యము నిన్ను సంతోషంగా ఉంచుతుంది ప్రియులారా. ఈరోజు గుర్తుంచుకో, గమనించి. చివరికి ఏమైపోయారు? ప్రజలందరినీ పాడు చేశాడు అహరోను, స్పాయిల్ చేశాడు. ఈరోజు మాటల చివరికి ఏమంటున్నాడు, ఈ ప్రజలు దుర్మార్గులని నీకు తెలియదా మోషే? ఏం తెలుస్తుంది? ఈరోజు గుర్తుంచుకో, గమనించు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. అక్కడ 5 విషయాలు మొదటి చెప్తాను. ప్రజలకి రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అవ్వడంతో ఈ సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. తనే బలిపీఠాన్ని కట్టించాడు, విగ్రహానికి బలిపీఠం కట్టే. నువ్వు సాక్రిఫైజులు చేస్తున్నావు మనుషుల కోసం, నీ పిల్లల కోసం, కుటుంబం. దేవుడి కోసం సాక్రిఫైస్ చేయి. దేవుడి కోసం నిన్ను సమర్పించుకో. సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడం. దేవుని కొరకు నిన్ను అర్పించేసుకో. 4వది ఏం చేస్తున్నాడట? దేవునికి ఇది పండగ, దేవునికి ఇష్టమే ఇది కూడా. దేవునికి ఇష్టం కాదు, వాక్యానుసారం బ్రతకడది దేవునికి ఇష్టం. ఈ సంవత్సరంలో గుర్తుంచుకో, నువ్వు ప్రజల కొరక, ప్రభువు కొరక. 5వది ప్రజలందరినీ కూడా నశింపజేసేసాడు. అసలు అహరోను నోరు మూసుకుంటే అదా దూడ విగ్రహం అనే ఆలోచన పుట్టకపోను కదా. ఈరోజు నేను ఇంటికి యజమానిగా ఉంచాడు, లేదా ఇంటికి తల్లిగా ఉంచాడు, ఇంటికి పెద్దగా ఉంచాడు, సంఘానికి ఒక పెద్దగా ఉంచాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ప్రజలకు కాదు, ప్రభువుకు స్పందించావు. తప్పనిసరిగా నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు చేయించుకుందాం. ఈ 2025లో నీ మాటకు స్పందించాలి, నీ మాట ప్రకారం బ్రతకాలి, నీ మాట ప్రకారం జీవించగలిగి కృపను నాకు మాకు అందరికీ దయచేయమని. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చేయించుకోండి. గొప్ప దేవుడానికి వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క కుటుంబాల్లో ఈ సంవత్సరంలో 2025లో నీ మాటకు స్పందించే వారిగా ఉండడానికి సార్, నీ మాటకి ఇష్టకరంగా బ్రతికే వారిగా ఉండడానికి సార్. అయ్యా నువ్వు సహాయం దయచేయి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. పిల్లల్ని, యవ్వనస్తుల్ని, వాళ్ళ ఉద్యోగాలు, మంచి మంచి నిర్ణయాలు ఎలా అయితే తీసుకుంటున్నారో, ప్రభు వరకు బతకాలన్న మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళగలిగే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించిన గాక.